వరద బాధితుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. భద్రాచలంలో గోదావరి వరద ఉధృతిని మంత్రి తుమ్మల పరిశీలించారు. కొత్త కరకట్ట నిర్మాణ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష చేశారు. విద్యుత్ స్తంభాలు, పాడైన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు. గోదావరి వరద 50 అడుగులు దాటి ప్రవహిస్తున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. నీట్గా మళ్ళీ శ్రీరామనవమి కల్లా పాదచారులు అటు వెళ్ళాలి. ఈ బ్రిడ్జే ఉపయోగపడాలి, ఆ బ్రిడ్జే ఉపయోగపడాలి. లైటింగ్ కూడా రెండింటికి కలిపి చేస్తే అట్లుంటుంది. టౌన్లోకి ఏమైనా వచ్చినాయి ఆ నీళ్ళు? లోకల్ వాటర్ రావడానికి లేదు కదా. ఎక్స్టెన్షన్ని స్టార్ట్ చేయడం, దానివల్ల సుభాష్ నగర్ కానీ బయట నుంచి మనకి అక్కడ నుంచి వచ్చే నీళ్ళు రాకుండా భద్రాచల పట్టణాన్ని కాపాడుకోవడం జరిగింది. అది ఈ సంవత్సరం కంప్లీట్ చేసుకొని అదేవిధంగా భద్రాద్రి నేషనల్ హైవేలో ఉన్న 2వ బ్రిడ్జిని కూడా కంప్లీట్ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు అక్కడ డిజైన్స్ కూడా చేపించి రేపు ఈనాడు కూడా వచ్చినా కూడా భద్రాచలం టౌన్లోకి గోదావరి నీళ్ళు ప్రవేశించకుండా ఉండేటట్టుగా శాశ్వత ప్రాతిపదిక మీద కలెక్టర్ గారు పంప్ హౌస్ కానీ ఇంకా ఎస్టీపీలు కానీ ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని పవిత్ర క్షేత్రంగా దక్షిణాయోధ్యగా వికసిస్తున్నటువంటి శ్రీరాముడి నిలయాన్ని అచేతమని అల్లాడినటువంటి ఈ భద్రాద్రి పట్టణాన్ని అందంగా ఉంచడం కోసం, ఆరోగ్యంగా ఉంచడం కోసం భక్తులందరికీ, రాముడి సన్నిధికి వచ్చేటటువంటి వాళ్ళందరికీ కూడా భద్రాచల పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేదానికి అన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేషన్తో పనిచేయాలని చెప్పి ఈరోజు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డిఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ యంత్రాంగం మొత్తం ఇది నా ఆస్తి, ఇది నా ఇల్లు, భద్రాద్రి నాది, ఇది పవిత్రంగా ఉంచితే మనకు సంతృప్తి. కాబట్టి దయచేసి అన్ని డిపార్ట్మెంట్లు కూడా భద్రాద్రి పట్టణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఏ రకమైనటువంటి అవాంఛనీయ మద్దతు తప్పకుండా అన్ని డిపార్ట్మెంట్లు ఐక్యంగా పనిచేసి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మన భద్రాద్రి పట్టణానికి ఒక నూతన వన్నీ తీసుకురావాలి.